ప్రవర్తిస్తున్నారో కలెక్టర్ గారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నప్పటి నుండే ఆడ మగ పిల్లలిద్దరినీ సమానంగా చూస్తూ విద్యాబుద్ధులు నేర్పించాలని శైలజ సూచించారు. బాలికలు మహిళలకు పక్కనే ప్రమాదాలు పొంచి ఉంటాయి. వారి రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. మహిళలు సురక్షితంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని మహిళా కమిషన్ చైర్మన్ చెప్పారు. మహిళలు పనిచేసే ప్రతి చోట మహిళా రక్షణ కమిటీలు ఉండాలని చైర్మన్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి కార్యక్రమాలతో ఆర్థికంగా మహిళలు ఎదుగుతున్నారని శైలజ చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కలిసిటి అప్పలనాయుడు, న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్, స్త్రీ శిశు అభివృద్ధి అధికారి విమలారాణి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ హిమబిందు, మహిళా కమిషన్ డైరెక్టర్ నాగమణి, పలువురు మహిళా అధికారులు పాల్గొన్నారు. రక్షణ కానివ్వండి, భద్రత కానివ్వండి, అలాగే వాళ్ళకున్న హక్కులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ సరిగ్గా ఉన్నాయి లేదా, వాళ్ళకి తెలుసా లేదా, ఆ భాగంగా మహిళా కమిషన్ మేము ప్రతి ఊర్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ రోజు విజయనగరం రావటం జరిగింది. అలాగే ఈ నవరాత్రుల సందర్భంగా ముఖ్యంగా అమ్మవారిని ఎలా అయితే పూజిస్తామో ఆడవాళ్ళని కూడా మహిళలను కూడా సేఫ్ గా ఉంచాలి, రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ ప్రతి జిల్లాలో చేస్తాము. దీంట్లో భాగంగా మహిళలకి రక్షణతో పాటు వాళ్ళ ఆరోగ్యం కూడా ఏదైతే బాలింతలు ఉంటారో కానివ్వండి, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వీళ్ళకి ఈ పోషణ్ మా ఈ నెల సెప్టెంబర్ 17 నుంచి మొదలైంది. ఆ పోషణ్ మాలో భాగంగా కూడా ఈ రోజు ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో దాంట్లో ముఖ్యంగా ఎందుకంటే కొన్ని చోట్ల రక్తహీనత వల్ల కానివ్వండి, పుట్టే పిల్లల్లో కూడా సమస్యలు రావటం, కొన్ని జిల్లాల్లో ఇన్ఫెంట్ మార్టాలిటీ అనేది ఉంది. సో దాన్ని అంతా గమనించి కూడా మహిళా శిశు సంక్షేమ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రభుత్వము, అలాగే డిఆర్డిఏ, మెప్మా వీళ్ళందరూ కలిసి ముఖ్యంగా గర్భవతులుగా ఉన్న వాళ్ళకి అంగన్వాడీ సెంటర్ ద్వారా వాళ్ళు బాల సంజీవిని అంటే న్యూట్రిషియస్ కిట్ అందించడం, అలాగే చిన్న పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి ఏదైతే బిలో 3 years వరకు ఉంటారో వాళ్ళకి బాలామృతం కిట్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది. ఎందుకంటే ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే తనతో పాటు పిల్లలు కానివ్వండి, ఫ్యామిలీగా కానివ్వండి ఆరోగ్యంగా ఉంటారు, అలాగే సంతోషంగా ఉంటారని మొన్న మోడీజీ బర్త్డే రోజు కూడా సెప్టెంబర్ 17 ఒక మెడికల్ క్యాంప్స్ అనేది కూడా ప్రతి దేశవ్యాప్తంగా ప్రతి చోట కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి మహిళలకి పెద్ద పీట వేస్తూ వాళ్ళు వ్యాపారవేత్తలుగా ఎదగటానికి ఏమేమి స్కీమ్స్ చేయాలనేది, అలాగే వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ఏమేం చేయగలం అనేవి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తులో తీసుకొస్తున్నాయి. దీంతో పాటు ఇవన్నీ చేస్తున్నాం సరే, కానీ ఆ మహిళ బయటకు వచ్చి పని చేయాలంటే ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలని హైదరాబాద్ న్యూ